హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనకి మ్యాక్ మినీ. ఈ వీడియోలో దీని ఇనీషియల్ సెటప్ అయితే చేయబోతున్నాను. సో ఐ థింక్ నేను మ్యాక్ మినీ అన్బాక్సింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలామంది దీని ఇనీషియల్ సెటప్ అయితే పోస్ట్ చేయమని అడుగుతున్నారు. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మ్యాక్ మినీ తీసుకున్నప్పుడు మీకు ఈ బాక్స్లో వచ్చేటప్పటికి ఓన్లీ 2 గ్యాడ్జెట్స్ వస్తాయి. మీకు మ్యాక్ మినీ బాక్స్ ఒకటి, అట్లాగే మనకి పవర్ కేబుల్ ఒకటి వస్తుంది. సో ఇవి 2 కాకుండా మనకి ఇంకా కీబోర్డు, మౌస్ అండ్ మానిటర్, ఈ 3 కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఇంటి దగ్గర పాతవి ఏమైనా ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు కొత్తవి తీసుకోవాలి. ఒకవేళ పాతవి యూజ్ చేయాలనుకుంటే కనుక మీ మానిటర్కి HDMI కేబుల్ ఉందా, లేకపోతే ఇట్లాగా ఓల్డ్ అవుట్డేటెడ్ VGA కేబుల్ ఉందో చూడండి. ఒకవేళ మీ దానిలో HDMI కేబుల్ ఉంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే ఒకవేళ మీ దగ్గర ఈ కేబుల్ ఉందనుకోండి, అంటే బ్యాక్ సైడ్ పోర్ట్ కూడా మీకు VGA పోర్ట్ ఉందనుకోండి, దీని నుంచి మనకి HDMI కన్వర్టర్స్ బయట దొరుకుతాయి, మళ్ళీ అది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ దగ్గర కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేటప్పటికి వైర్డ్ కీబోర్డ్ ఆర్ మౌస్ అయినా పర్వాలేదు. మీకు ఆ పోర్ట్ వచ్చేటప్పటికి USB టైప్ ఏ ఉంటే కనుక మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి USB టైప్ ఏ పోర్ట్స్ అనేవి మనకి ఇందులో లేవు. సో మీరు మళ్ళీ అక్కడ కనెక్టర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అన్నీ ఫ్రెష్గా పర్చేస్ చేయాలంటే కనుక డెఫినెట్గా మీరు యాపిల్ కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ లేదు మన దగ్గర అది చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటే కనుక మీరు ఎనీ బ్లూటూత్ మౌస్ అండ్ కీబోర్డ్ అయితే తీసుకోండి. మీరు ఒకవేళ మానిటర్ కొత్త తీసుకోవాలనుకుంటే కనుక ఆ మానిటర్కి బ్యాక్ సైడ్ పోర్ట్స్ వచ్చేటప్పటికి HDMI కానీ USB టైప్ C కానీ, ఈ 2 పోర్ట్స్లో ఏ పోర్ట్ ఉన్నా పర్వాలేదు మనకి. తర్వాత మనకి ఇందులో స్పీకర్స్ ఉంటాయి కానీ మనకి అంత మంచి సౌండ్ అయితే రాదు. సో మీరు తీసుకోవాలనుకుంటే మానిటర్ తీసుకున్నప్పుడే ఆ మానిటర్కి స్పీకర్స్ ఉన్న మానిటర్ అయితే మీకు ఇంకా బెటరు. లేదంటే కనుక మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా దీన్ని సెటప్ చేయాలంటే కనుక మీ పవర్ కేబుల్ వచ్చేటప్పటికి, అంటే మీ పవర్ కార్డ్ వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ పోర్ట్కి అయితే కనెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి మీ మానిటర్కి ఏ పోర్ట్ ఉందో చూసుకుని, ఒకవేళ HDMI పోర్ట్ ఉంటే ఆ కేబుల్ తీసుకొచ్చి HDMI పోర్ట్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర USB టైప్ C పోర్ట్ ఉంటే కనుక తీసుకొచ్చి USB టైప్ C పోర్ట్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. బేసికల్లీ మీకు ఆటోమేటిక్గా మీ పవర్ ప్లగ్ ఆన్ చేయగానే మనకి ఇది స్విచ్ ఆన్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బ్రాండ్ న్యూ యాపిల్ మౌస్ ఉంటే కనుక జస్ట్ మీరు దాన్ని టర్న్ ఆన్ చేస్తే మనకి ఈ మౌస్ వచ్చి ఆటోమేటిక్గా మన మ్యాక్ మినీకి అయితే కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ఒకవేళ థర్డ్ పార్టీ మౌస్ ఆన్ ఉండి అండ్ అది ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కనుక మీకు మౌస్తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇస్తాడు కదా, అది USB టైప్ C టు USB టైప్ C అయితే కనుక మన మ్యాక్ మినీకి ఆ మౌస్ని కనెక్ట్ అయితే చేయండి. సో అప్పుడు అది ఆటోమేటిక్గా పేరప్ అవుతుంది. తర్వాత ఇందులో మనకి లాంగ్వేజ్ చూస్ చేసుకోమని అడుగుతుంది. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంటే కనుక మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద యారోని క్లిక్ చేస్తే మనల్ని కీబోర్డ్ అయితే పేర్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఇక్కడ కూడా అంతే, కీబోర్డ్ని మీరు టర్న్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కీబోర్డ్ అయితే పేర్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ పేర్ అవ్వకపోతే కనుక మీరు ఫిజికల్ వైర్ యూజ్ చేసి మీ కీబోర్డ్ని అండ్ మీ మ్యాక్ మినీకి అయితే కనెక్ట్ చేయండి. తర్వాత మనకి కంట్రీ అండ్ రీజియన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో నేను యూఎస్లో ఉన్నాను, అందుకని యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఇండియాలో ఉంటే కనుక కింద డ్రాప్ డౌన్ నుంచి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాక్సెసిబిలిటీ విషయానికి వస్తే కనుక ఇందులో మీకు ఏదన్నా స్పెషల్ నీడ్స్ ఉంటే కనుక ఆ స్పెషల్ సిచ్యువేషన్కి వెళ్ళి మీరు కాన్ఫిగర్ చేసుకోండి. నేను వచ్చి జనరల్ పబ్లిక్ కోసం చేస్తున్నా కాబట్టి మీరు కాగ్నిటివ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి అపియరెన్స్ విషయానికి వస్తే ఇందులో మీకు లైట్ మోడా, డార్క్ మోడా లేదా ఆటోనా అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఆటో తీసుకుంటే కనుక మనకి డే టైం వచ్చి లైట్ మోడ్లో ఉంటుంది అండ్ నైట్ టైం వచ్చేటప్పటికి డార్క్ మోడ్లోకి వెళ్తుంది. బట్ నాకు జనరల్గా డార్క్ మోడ్ అంటే ఇష్టము. సో నేను డార్క్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మనకి స్పీకింగ్ సెలెక్షన్ అయితే అవసరం లేదండి. సో నేను ఇక్కడ చెక్ మార్క్ ఏమి టర్న్ ఆన్ చేయను, ఆన్ చేయకుండా నేను కంటిన్యూ అయితే చేస్తాను. తర్వాత మనకి టైపింగ్ ఫీడ్బ్యాక్ కూడా మనకు అవసరం లేదు. సో ఇక్కడ కూడా అంతే, మనం కంటిన్యూ అయిపోతాం. తర్వాత హోవర్ టెక్స్ట్ కూడా అంతే, మనకు అవసరం లేదు, ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోతాం. సో ఇప్పుడు మీకు కాగ్నిటివ్ మీద ఒక చెక్ మార్క్ వచ్చింది చూసారా, సో అది చూసుకుని మీరు కంటిన్యూ చేసేయండి. తర్వాత మన వైఫై నెట్వర్క్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ వైఫైని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఈ మ్యాక్ మినీని యాక్టివేట్ చేయాలంటే కనుక డెఫినెట్గా మీకు వైఫై అయితే ఉండాలి. ఇంకా మీ వైఫై పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఇది డేటా అండ్ ప్రైవసీ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది మనకి మైగ్రేషన్ అసిస్టెంట్. సో ఒకవేళ మీరు పాత మ్యాక్ నుంచి కనుక మూవ్ అవుతుంటే మీ పాత మ్యాక్లో ఉన్న డేటాని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లేదా మీరు PC నుంచి మూవ్ అవుతుంటే కనుక సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. బ్రాండ్ న్యూ ఇన్స్టలేషన్ చేయాలనుకున్నప్పుడు నాట్ నో అని కొట్టి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళండి.
ఇక్కడ మనకి యాపిల్ అకౌంట్ సెట్టింగ్స్ అయితే అడుగుతుంది. మీ దగ్గర ఆల్రెడీ మ్యాక్ ఏదన్నా ఉండి లేదా మీ దగ్గర ఏదైనా యాపిల్ ప్రోడక్ట్ ఉంటే కనుక మీరు సేమ్ ఐడి యూజ్ చేయొచ్చు ఇక్కడ. లేదంటే కనుక మీరు కొత్త యాపిల్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఈ కింద నుంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ స్టెప్ మొత్తాన్ని మీరు తర్వాత ఫిల్ చేద్దాం అనుకుంటే కనుక మీకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ సెటప్ లేటర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఆల్రెడీ యాపిల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా యాపిల్ ఐడిని కానీ పాస్వర్డ్ కానీ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే కనుక మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇస్తుంది. సో ఈ కింద మీకు ఒక చెక్ మార్క్ ఉంది కదా, సో ఆ చెక్ బాక్స్ చెక్ చేసి కింద అగ్రీ బటన్ని ప్రెస్ చేయండి. వన్స్ మన అకౌంట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనల్ని మన కంప్యూటర్ అకౌంట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు పైన వచ్చి మీ ఫుల్ నేమ్ ఉంది, సెకండ్ అకౌంట్ నేమ్ ఉంది, థర్డ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఈ పాస్వర్డ్ వచ్చేటప్పటికి మీ కంప్యూటర్కి మాస్టర్ పాస్వర్డ్ అనమాట. సో ఇది మాత్రం డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నా పాస్వర్డ్ కనుక్కోవడానికి హింట్ అయితే ఇస్తున్నాను. సో మీరైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇస్తున్నా. తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇది మన అకౌంట్ ఐక్లౌడ్ కనెక్ట్ అయ్యి మొత్తం మన ఐక్లౌడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మన లోకల్ మ్యాక్లోకి అయితే తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో మొత్తం మీకు ఒకవేళ బుక్ మార్క్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మీ క్లౌడ్లో మీరు ఏదైనా స్టోర్ చేసుకున్న ఫొటోస్ కానీ లేకపోతే మెసేజ్ కానీ అన్నీ మనకి ఈ మ్యాక్లోకి అయితే డౌన్లోడ్ చేస్తుంది. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. వన్స్ మన అకౌంట్ సెటప్ అయిన తర్వాత ఇప్పుడు మన మ్యాక్కి సంబంధించిన లొకేషన్ సర్వీసెస్ కానీ, సిరి కానీ లేదా యాప్ అనలిటిక్స్ కానీ ఇవన్నీ మనం షేర్ చేయాలా లేదా అనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఒకవేళ మీరు వీటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద కస్టమైజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ కొట్టేయచ్చు. నేనైతే కంటిన్యూ కొట్టేస్తాను. తర్వాత సెక్యూరిటీ పర్పస్ కోసం మన మ్యాక్లో ఉన్న స్టోరేజ్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేయనా అని అడుగుతుంది. ఇది ఒకవేళ మీరు ఎన్క్రిప్ట్ చేస్తే అంటే 2 చెక్ మార్క్స్ మీరు టిక్ చేస్తే కనుక మీరు ఒకవేళ డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టపడతారు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా కోట్ల విలువైన ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీరు ఎన్క్రిప్ట్ చేసుకోండి. కానీ లేకపోతే నేనైతే వీటిని అన్చెక్ చేసి నాకు ఎన్క్రిప్షన్ వద్దు ఏమొద్దని చెప్పి నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా ఫైనల్గా వెల్కమ్ టు మ్యాక్. మన మ్యాక్ సెటప్ అయితే అయిపోయింది. కింద కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీరు హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో వన్స్ మీరు మ్యాక్ సెటప్ అయిన తర్వాత ఒకసారి మీరు జనరల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి ఏమన్నా కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఒకవేళ ఉంటే కనుక డెఫినెట్గా దీన్ని అప్డేట్ అయితే ముందు చేసుకోండి. తర్వాత మీరు అబౌట్లోకి వెళ్ళి మీ మ్యాక్ కాన్ఫిగరేషన్ మొత్తం మీరు ఎక్కడైతే చూడొచ్చు. సో మనకి ఏ ప్రాసెసర్ ఉంది అండ్ ఏ ర్యామ్ ఉంది, ఏ మెమరీ ఉంది, ఎంత స్టోరేజ్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్గా మ్యాక్ మినీ ఇనిషియల్ సెటప్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.